హాయ్ అండి, ఈ వీడియోలో ఫుల్ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ అవుతుందండి మన వీడియోస్ అనేది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ పీస్ కాదండి, 2x2 ముక్క బ్లౌజ్ పీసెస్ ఉంటుంది కదా మనకి ప్లెయిన్ బ్లౌజు, ఆ బ్లౌజ్ పీస్ అన్నమాట ఇది. ఈ బ్లౌజ్ పీస్ని నేను డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను. ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్కి, ఈ ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్కి ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆది కొలత జాకెట్ తోటి మనం బ్లౌజ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఎక్కడ ముడత లేకుండా ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు టేప్ తీసుకొని బ్లౌజ్ కొలతలు అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ కొలత వచ్చేసి ఈ చంక భాగం దగ్గర నుంచి ఈ చంక భాగం దగ్గరికి మనం కొలతలు అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 18 ఇంచుల దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ పొడవు, బ్లౌజ్ పొడవు. ఈ పొడవు వచ్చేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 13.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేయాలి. ముందుగా ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం కింద బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచుకి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ముందుగా పొడవు వచ్చేసి మనకి 13.5 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది 13.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగు. అలాగే మనకి షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచు ఖర్చు కోసం కావాలి కాబట్టిగా 1/2 ఇంచు దగ్గరకు ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది, 18 ఇంచులు వచ్చింది. 18 ఇంచుల నుంచి ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. టేపుని 9 ఇంచులకు వచ్చింది. ఈ 9 ఇంచులు ఈ చివరి నుంచి ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 2 ఇంచెస్ ఖర్చు కోసం కావాలి కాబట్టిగా ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది ఇలా పెట్టుకోవాలి. మీకు ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నట్లయితే 1.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి. నాకు ఇక్కడ సమానంగానే ఉంది క్లాత్ కాబట్టిగా నేను కరెక్ట్గానే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా బాక్స్ టైప్లో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చాలా వివరంగా చూపిస్తున్నాను, బండ గుర్తులతో చెప్తానండి మీకు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్కు వచ్చేసి 2.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ షోల్డర్కి, ఈ షోల్డర్ నుంచి అంటే ఈ నెక్కు భాగం ఇక్కడ లైన్ మనం డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇలా 3 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. షోల్డర్ అండి ఇది. ఇలా నెక్స్ట్ ఇది సంక డౌను. ఈ సంక డౌన్ వచ్చేసి 6 ఇంచుల దగ్గరకు ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్, మనకి నెక్ పొడవు ఎంత ఉందో ఈ ఆది కొలత బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకొని నెక్ వచ్చేసి కొలుచుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కింది భాగం నుంచి 6.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ అంటే నెక్ పట్టి వేస్తాం కదా, ఈ నెక్ పట్టి కోసం ఒక 1/2 ఇంచు పైన మనం ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి
ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది పెద్ద సైజు వారి అంటే పెద్ద వాళ్ళదండి. బ్లౌజ్ వచ్చేసి ఒక 55-60 సంవత్సరాలు మధ్యలో ఉంటుంది ఏజ్. ఇప్పుడు ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంక రౌండ్ కోసం 1.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ సంక రౌండ్ అనేది షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ కూడా మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగనే కట్ చేసుకోవాలి. మనము ఇక్కడ డాట్స్ అంటే బ్యాక్ డాట్స్ కోసం ఇది ఇక్కడ మనకి ఫిట్టింగ్ వచ్చింది కదా, ఈ ఫిట్టింగ్కి ఇలా అంటే ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చండి. మనం ఈ షోల్డర్ మధ్యలో మనం ఫోల్డింగ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బ్యాక్ డాట్ వచ్చేసి. ఇప్పుడు మీకు ఇలా అర్థం కాకపోతే ఇక్కడ నుంచి ఈ లైన్ అంటే మనకి ఫిట్టింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మనకి ఇక్కడ చూసారు కదా, ఫోల్డింగ్ చేసినా కానీ మనకి ఇక్కడ సెంటర్కి వచ్చింది. ఇప్పుడు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకి ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా 4 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఇటు ఒక 1/2 ఇంచు అలాగే ఇటు ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇదే మార్కింగ్తో మీరు స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి షోల్డర్ కూడా జారదండి. పావు ఇక్కడ మనం ఖర్చు అనేది తక్కువ తీసుకుంటే మనకి షోల్డర్ జారే అవకాశం ఉంటుంది. మనం ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు అనేది ఇలా 1 ఇంచ్కి ఈ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ బ్యాక్ పార్ట్ అలానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అంటే మనకి షోల్డర్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ముందుగా మనం ఇప్పుడు ఇక్కడ దాకా కట్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇలాగనే కట్ చేసామనుకో మనకి కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ముందుగానే చెక్ చేసుకోవాలి. మనం ముందుగానే చెక్ చేయకపోతే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే కింది లైన్ దగ్గర నుంచి అంటే మనకి షోల్డర్ ఖర్చు కోసం వెళ్ళిపోతుంది కదా, ఈ కింది లైన్ దగ్గర నుంచి మనకి సంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. పావు తక్కువ 8 ఇంచులకు వచ్చింది. ఇప్పుడు ఆది కొలత బ్లౌజ్కి ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ ఆది కొలత బ్లౌజ్ ద్వారానే మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలాగా ఈ సంక రౌండ్కి ఈ విధంగా కొలుచుకోవాలి. మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చిందండి. ఇది కూడా పావు తక్కువ 8 ఇంచులకు వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అక్కడ నుంచి ఫిట్టింగ్ అనేది రావాలి కాబట్టిగా. ఇప్పుడు మీకు ఒకవేళ షోల్డర్ జారుతున్నట్లయితే ఇక్కడ నుంచి కొంచెం ఒక లైన్ ఒక గీత వరకు ఇలా లోపలికి ఇలా క్రాస్గా కట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి షోల్డర్ అనేది జారే అవకాశం ఉండదు. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం. ఈ హ్యాండ్ కటింగ్ని కూడా ఇక్కడ మనకి ఫోల్డింగ్ మీదనే తీసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. 4 ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. ఈ హ్యాండ్కి వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది. బార్డర్ వచ్చినప్పుడు మనం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం
ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఆది కొలత బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలాగనే డ్రా చేసుకోవాలి. ఆది కొలత బ్లౌజ్కి ఇలా బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి మనం హ్యాండ్ కొలతలు అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఎంత పొడవు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం కావాలి కాబట్టిగా 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ లూజ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ సంక రౌండ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం కావాలి కాబట్టిగా ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకో మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసేయాలి. ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకు ఉండేటట్టుగా చూసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి 3 ఇంచులు కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5కి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి పాతొక్క 8 ఇంచులకు వచ్చిందా లేదా అనేది మళ్ళీ ఇంకోసారి చెక్ అనేది చేసుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్గానే వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు పాతొక్క 8 ఇంచులకి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ అనేది ముందుగా ఇలా కొంచెం పైకి మళ్ళీ ఇలా డౌన్ ఇలా తీసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి హ్యాండ్ లోత్ కోసం ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా తీసుకోవాలి. ఓన్లీ మనకి రౌండ్ తిరిగే చోటనే మనం సంక రౌండ్లోని మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటే మనకి హ్యాండ్కి ఎక్కడ ముడతలు అనేది రాదు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా ఉందో అలానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇది సెంటర్ పాయింట్ అండి. మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గరికి రావాలి కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకి ఫిట్టింగు. మళ్ళీ దీనికి డబల్ ఫోల్డింగ్ మీద ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ సంక జాయింట్ అనేది పడుతుంది. ఈ జాయింట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ లోత్ తీసుకున్నాం కదా, ఇదే హ్యాండ్ లోత్ మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఒకవేళ ఇంకా మీకు ఆది కొలత బ్లౌజ్కి ఇంకా హ్యాండ్ దగ్గర ముడతలు ఉందని కస్టమర్ ఒకవేళ మీకు చెప్పినట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 1/2 ఇంచుకి ఇలా లోపలికి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నాకు కస్టమర్ అయితే కొంచెం హ్యాండ్కి ముడత ఉందని చెప్పారండి, దానికోసం ఇలా ఒక 1/2 ఇంచుకి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేశారనుకో మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం. ఇలా ఇప్పుడు దీనికి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ సహాయంతో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇది కట్ చేసే ముందు ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి, క్రాస్ కటింగ్ కాదు. క్రాస్ కటింగ్ అంటే ఏంటి, స్ట్రైట్ కటింగ్ అంటే ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదా? ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనం క్రాస్ కటింగ్ అంటే ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం ఒకవేళ స్ట్రైట్గా ఇలా పెట్టామనుకో మనకి ఇది స్ట్రైట్ కటింగ్ అంటారు. ఒకవేళ దీన్ని ఇలా తీసి ఇలా పెట్టామనుకో ఇది క్రాస్ కటింగ్. అర్థమైంది కదా, ఇదేనండి క్రాస్ కటింగు. అలాగే స్ట్రైట్ కటింగ్ అనేది దీన్నే అంటారు. ఇప్పుడు ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది ఒక 2 ఇంచెస్ ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ డ్రాయింగ్ అనేది చేసుకోవాలి చుట్టూ.
ఇలా లైన్ అనేది చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇక్కడ మనం ఇలా అద్దామనుకో మనకి ఇక్కడ హ్యాండ్ లోతు అంటే ఈ షేప్ అనేది మనకి ఇక్కడ అచ్చు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి పెట్టుకొని ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్ లోతుకి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనం ఆది కొలత బ్లౌజ్ తోటి మనం చెక్ చేసుకోవాలి. ఉక్సు పట్టి సైడ్ నుంచి, ఉక్సు పట్టి ఉంది కదా మనకి, ఈ ఉక్సు పట్టి సైడ్ నుంచి మనం ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ లైన్ కింది లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గానే వచ్చిందండి. ఈ లైన్ మీదకి వచ్చింది. ఇప్పుడు ఉక్సు పట్టి సైడ్ నుంచి రెండో ఉక్సుకి అంటే ఈ కింది భాగం నుంచి రెండో ఉక్సు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ సైడ్కి ఇలా 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి క్రాస్ పట్టీ అనేది కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పట్టీ కోసం ఈ క్లాత్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది కింది భాగంలో కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 ఇంచులకి ఇలా తీసుకుంటున్నాను పొడవు. మీ బ్లౌజు అంటే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో, ఎడల్పు ఎంత ఉందో ఆ ఎడల్పు కంటే మీకు చూపిస్తాను ఎలా తీసుకోవాలనేది. ఇక్కడ నుంచి మనం ఇలా చూసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, పాతొక్క 12 ఇంచులు వచ్చింది. ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా, ఇటు ఒక 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచు, మనకి ఇక్కడ 2 ఇంచెస్ తగ్గిపోతుంది. ఈ 2 ఇంచెస్ని తగ్గించి ఇక్కడ మనం పాతొక్క 10 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎక్కువ ఉన్నా పర్లేదండి, కానీ తక్కువ అనేది ఉండద్దు. ఎందుకంటే జాయింట్ అనేది పడుతుంది, మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగు, అలాగే ఇక్కడ నుంచి 4 ఇంచులకి ఒక మార్కింగ్ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రంట్
క్రాస్ బెల్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్ మనకి ఇక్కడ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. ముందుగా మనకి రెండు వైపులా హ్యాండ్కి బార్డర్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. మనకి ఇక్కడ ఒక సైడ్న చిన్న బార్డర్, ఒక సైడ్కి పెద్ద బార్డర్ అనేది ఇచ్చారు. ఈ బార్డర్ ఇలా ఇచ్చారు. ఈ ఫ్లవర్ చూడండి మనకి ఇలా, అంటే ఈ హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటే మనకి ఫ్లవర్ వచ్చేసి ఇలా నిలువుగా ఇచ్చారు. ఇలాంటి ఫ్లవర్ వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ముందుగా మనం ఇక్కడ హ్యాండ్ కోసం ఇలా సమానంగా పెట్టుకొని ముందుగా మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం. ఈ బార్డర్ ఎంత ఉందో అంత తీసేయాలి. ఈ విధంగా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మనకి అడ్డంగా ఇచ్చారు, నిలువు కాకుండా అడ్డంగా ఇచ్చారు. దీనికి మనం ఇలా నిలువుగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. మనకి అడ్డంగా వచ్చింది కదా, దీనికి ఇలా నిలువుగా పెట్టుకోవాలి. ఇలా నిలువుగా పెట్టుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఈ కింది భాగం వచ్చేసి మనకి క్రాస్ పట్టిక వచ్చేసి సరిపోతుంది. ఇలా. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగనే కటింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కంటే ఒక ½ ఇంచు ఎగస్ట్రా ఉండేటట్టుగా చూసుకోండి. ఒకవేళ క్లాత్ మెయిన్ క్లాత్ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకున్నా పర్లేదు. ఇలా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాము. నెక్స్ట్ ఫ్రంట్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంతేనండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది హ్యాండ్.